నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, అలా కాదంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకి కేంద్రాన్ని కోరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగిందని ఆరోపించే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు కోరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిబిఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని చెప్పారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్కి, బీఆర్ఎస్కి మేలు చేసే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుంది కాబట్టి బీఆర్ఎస్తో అవగాహనకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని, ప్రాజెక్టుపై ఆరోపణలు చేసే మీరు సిబిఐతో ఎందుకు దర్యాప్తుకి కోరట్లేదో ముఖ్యమంత్రి చెప్పాలని సవాల్ విసిరారు. దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా, లేదా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటనే విధంగా ఆ పార్టీల వ్యవహార శైలి ఉంది. 3-4 ఏళ్లలోనే కట్టిన ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. ఇది కేసీఆర్ సర్కార్ అవినీతి, కుంభకోణాలకు అద్దం పడుతుందని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మీడియాతో జరిగే చిట్ చాట్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చని, ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక 50% పూర్తయిందని చెప్పారు. త్వరలోనే బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటామన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.